నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. రఘునాథపాలెం మండలం మంచికొండ గ్రామంలో 20 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులకు అనుసంధానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాలు నిర్మించి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి గ్రామస్తులను కోరారు. గ్రామస్తులందరికీ నమస్కారం. సర్పంచ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. దీపుల గారు అదేవిధంగా సర్పంచ్ గారు చెప్పారు, భవిష్యత్తులో మీరు పడ్డ కష్టానికి ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మీ సర్పంచ్ గిరి రేపు 30వ తారీఖుతో అయిపోయినప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాలు పడ్డ కష్టం, మన ఎన్నికల్లో మీరు తీసుకున్నటువంటి శ్రమ, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీరు పడ్డ శ్రమ తప్పకుండా ఫలిస్తుంది. మీరు ఏ పదవిలో ఉన్నా లేకపోయినా మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ మండలంలో జరుగుతాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. సర్పంచులందరికీ కూడా ధన్యవాదాలు. మీరు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ మీరు ఎదురొడ్డి నిలబడి మీ గ్రామాల్లో కార్యక్రమాలకు ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మీకు ప్రత్యేకంగా వ్యక్తిగత కష్టాలు వచ్చినా నిలబడి పార్టీని గెలిపించుకున్నారు. కాబట్టి ఆ రుణం తీర్చే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు గత 5 సంవత్సరాల్లో చేయలేని పనులు ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, తప్పకుండా ఈ పూర్తి చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ గ్రామం నేను చాలాసార్లు వచ్చా, గతంలో కూడా మీ మంచినీళ్ళ ట్యాంకు శంకుస్థాపనకు వచ్చా, ప్రారంభోత్సవానికి వచ్చాను, సిమెంట్ రోడ్లకు వచ్చినప్పుడు వచ్చాను, గిరిధర్ గారు ఉన్నప్పుడు, అదేవిధంగా అన్ని కార్యక్రమాలకి వచ్చే అవకాశం వచ్చింది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ గ్రామమే కాదు, ఈ మండలం ఆ రోజులే ఒక మంచి మండలంగా ఉండాలని, ఇది అర్బన్ మండలం అని చెప్పి దీని ఆఫీస్ ఖమ్మంలో ఉండేది. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా రాస్తే ఇది అర్బన్ కాబట్టి మున్సిపాలిటీ అని చెప్పి సెక్రటరియేట్లో పక్కకి పెట్టేవాళ్ళు. మళ్ళీ నేను ఇక్కడ శాసనసభ్యుడు అయినప్పుడు జానారెడ్డి గారిని, కిషోర్ గారికి తెలుసు, వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద ఇబ్బంది పెట్టి దెబ్బలాడి ఈ మండల కేంద్రం మార్చాలి, అర్బన్ అనే పేరుంటే గ్రామాలకు వచ్చేటటువంటి నిధులు రావట్లేదు, కాబట్టి దయచేసి రఘునాథపాలెం మండల కేంద్రం చేద్దామని చెప్పి ఆ రోజు జానారెడ్డి గారితో మండల కేంద్రం చేపించి, ఆ రోజు ఈ మండలానికి ఒక రూపం రావాలి, ఖమ్మానికి అందుబాటులో ఉన్న ఈ మండలం అభివృద్ధి జరగాలంటే ఇది మండలం అర్బన్ అనే పేరు తీసేసి రఘునాథపాలెం అని వస్తే మంచిగుంటుందని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నేను ఇక్కడ మండల కేంద్రం పెట్టి ఖమ్మాన్ని కార్పొరేషన్ చేశాను. మున్సిపాలిటీ ఉన్నటువంటి కార్పొరేషన్ని నిధులు తీసుకొచ్చి ఖమ్మం పట్టణం అభివృద్ధితో పాటు ఈ మండలం కూడా అభివృద్ధి జరగాలని చెప్పి మండల కేంద్రం చేశాం. మీకు ఒక్కొక్కటి అన్నీ కూడా అవకాశాలు వస్తున్నాయి. ఈ మండలం ఆదర్శ మండలంగా, అభివృద్ధి చెందిన మండలంగా ఉండాలి. భవిష్యత్తులో దీనికి కావాల్సినటువంటి అన్ని వనరుల్ని సమకూర్చేటటువంటి బాధ్యత ప్రభుత్వ పరంగా నేను తీసుకుంటానని చెప్పి మండల వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో దౌర్జన్యం ఉండదు, పోలీస్ కేసులుండవు, కబ్జాలుండవు, బెదిరింపులుండవు. కాబట్టి దయచేసి అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. ఈ మండలానికి కావాల్సింది సాగునీరు కావాలి. దాని భవిష్యత్తులో మధ్యలో సీతారామ ప్రాజెక్టుకి కొండలు అడ్డం వచ్చినాయి, అక్కడ టన్నెల్ తీయాలి. ఆ టన్నెల్ అయితేనే కానీ మన ప్రాంతానికి నీళ్లు రావు. దానికి తప్పకుండా మొన్న ముఖ్యమంత్రి గారితో, ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడాను. ఆ పనులు వేగవంతం చేసి తప్పకుండా సీతారామ నీళ్లు మీ మండలమే కాదు పాలేరు నియోజకవర్గానికి తీసుకెళ్లే బాధ్యతని
నేను ప్రభుత్వానికి చెప్పాను, తప్పకుండా కార్యక్రమం తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ లోపల ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఏయున్నా నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా చేసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మన ఎన్నికల్లో నా కోసం కష్టపడ్డ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా.